ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 33వ వచనం. గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్మలు చిక్కుకోవడం అనేది భయానకమైన విషయము. మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు, అయినా మీరు వాటిని సహించారు. కొన్నిసార్లు మీరు అవమానాల్ని, హింసని బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించే వాళ్ళ పక్కన నిల్చున్నారు. అంతేగాక చెరసాల్లో ఉన్న వాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా మీ ఆస్తుల్ని దోచుకుంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకున్న ఆస్తి కన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు. అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారమే నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే త్వరలోనే వస్తాడు, ఆలస్యం చేయడు. నీతిమంతులైన నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు. కానీ వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే నా ఆత్మకు ఆనందం కలగదు. హబక్కూకు 2వ అధ్యాయం 3 మరియు 4వ వచనములు. కానీ మనం వెనుకంజ వేసి నశించిపోతే వాళ్ళలాంటి వారం కాదు, కానీ విశ్వాసం ద్వారా రక్షింపబడే వాళ్ళలాంటి వారం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.